నమస్తే. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే రా. అక్క, సిద్ధమంగళ స్తోత్రం యొక్క మహిమ గురించి మనం ప్రతిసారి కూడా చెప్తున్నాం. ఎన్నిసార్లు చెప్పినా ఒక జన్మ సరిపోదు దాని మహిమ గురించి చెప్పడానికి. అయితే పట్టుకున్న వాళ్ళకి సిద్ధమంగళ స్తోత్రాన్ని ఆశ్రయించిన వాళ్ళకి ఖచ్చితంగా ఎంత ఆసరాగా నిలుస్తోందో, స్వామి ఎంతలాగా కృప చూపిస్తున్నారో చెప్పటం అనేది చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఎవరు విడిచిపెట్టట్లేదు పద్మిని. పోయిన సంవత్సరము గాయత్రి పరివార్ వాళ్ళు 1,000,000 సిద్ధమంగళ స్తోత్రం చేశారు. ఇప్పుడు 33,000 కోట్లు పెట్టుకుని. బాబా అమేజింగ్ కదా. అయితే మనకు కూడా ఒకళ్ళు లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సిద్ధమంగళ స్తోత్రాన్ని మీరు వెళ్ళి నర్సీపట్నంలో చేయించిన తర్వాత వాళ్ళ జీవితంలో జరిగినటువంటి మిరాకిల్ ని మనతో పంచుకోవడానికి మాట్లాడమంటారా? హలో, నమస్తే అండి. నమస్తే పద్మిని గారు. నమస్తే అండి. గురుదత్త. జయ గురుదత్త, ఎలా ఉన్నారు? బాగున్నానండి. రైట్. సిద్ధమంగళ స్తోత్రం చేసిన తర్వాత మీ జీవితంలో జరిగినటువంటి మిరాకిల్ ని నాతో పంచుకుంటారా? షూర్ గా అండి. చెప్పండి. ఫస్ట్ నేను కూడా అలా మీ వీడియో చూసి లతమ్మ వల్ల దత్తభక్తి కలిగింది నాకు. వీడియో ఫిబ్రవరిలో కలిగితే ఫిబ్రవరి 14th ఆల్సో నేను నేను ముందుగానే స్పిరిచువల్ గానే ఉంటాను. ఎట్ ది ఏజ్ ఆఫ్ 18 years ఐ గెస్ నేను స్పిరిచువాలిటీకి వచ్చేసా. ఓ బ్యూటిఫుల్, అదృష్టం అది. 21 years కి ఐ క్విట్ నాన్ వెజ్. ఓకే. అంటే నేను ముందుగానే ఒక గురువు నమ్ముతాను, శివానంద పరమహంస అని. ఓకే. మెడిటేషన్ మొత్తం అంతా. ఓకే. సిద్ధ విద్య మీరు వినే ఉండొచ్చు మేబీ. సిద్ధ విద్య విన్నానండి, విన్నాను. సిద్ధ విద్య మెడిటేషన్ మేము చేసేది. అది చేస్తే మామూలుగా సిద్ధ విద్యార్థులు అంటారనమాట వాళ్ళని. అండ్ దాట్ అన్నమాట. అయితే ఇంకా అది చేస్తూ ఉంటే నాకు అంత పూజలో అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. హైయర్ లెవెల్ మెడిటేషన్ వచ్చేసినప్పుడు ఇంకా ఈ పూజలు అన్ని ఎందుకు, అన్ని సెకండ్ లెవెల్ కదా, నేను ఫస్ట్ లెవెల్ లోనే ఉన్నాను అనుకొని అలా మెడిటేషన్ లో ఉండే చాలా ఇంకా ఎంత కామ్ అయిపోవడం, చాలా పీస్ వచ్చేసి ఇంకా ఒక చిన్న చీమ కూడా అది కూడా ఒక జీవే అనే నాకు ఐడియాలజీ వచ్చేసింది. అంటే దేనికి హాని కలగకూడదు మీ ద్వారా అనే థాట్ ప్రాసెస్ లోకి వచ్చేసారు. ద్వారా అందుకే క్విట్ చేసేసాను ఇంకా నాన్ వెజ్ అనేది. ఇట్స్ బీన్ 5 years ఐ క్విట్ నాన్ వెజ్ అన్నమాట. ఇప్పుడు దత్తభక్తి ఎలా కలిగిందంటే మీ వీడియో చూడడం సడన్ గా ఫిబ్రవరి డేట్ కూడా గుర్తుంది, 14th ఫిబ్రవరి. మిరాకిలస్ స్తోత్రం అని యూట్యూబ్ లోనే చూసా. చూస్తే ఇలా ఒక అమ్మాయి చెప్పడం, తర్వాత ఆ వీడియో రిలేటెడ్ వీడియోస్ లతమ్మ రావడం, అలా తెలుసుకోవడం కల్లా నేను వచ్చేస్తా ఉంటుంది. ఆ పేరు వింటేనే కానీ నేను వచ్చేస్తా, నాకు తెలియలేదు అసలు ఎందుకు ఇలా అవుతుందో. సో ఫిబ్రవరి టైం కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే చెప్తాను, మీకు టైం ఉంది కదా. అఫ్ కోర్స్ వివరంగానే చెప్పండి. థ్యాంక్ యూ. అప్పుడు ఫిబ్రవరి టైంలోనే శివరాత్రి కూడా కాబట్టి ఇంకా మంచి రోజే మొదలు పెడితే మంచిది అని శివరాత్రి రోజు మొదలు పెట్టాను సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేయడం. అంటే రోజుకి ఎన్నిసార్లు చేసేవారు? అప్పుడు నేను స్టార్టింగ్ లోనే స్టార్ట్ చేయడం 11 times స్టార్ట్ చేసేసాను. ఇంకా నేను 11 times పర్ డే పర్ డే 11 times స్టార్ట్ చేశాను. అంటే ఇట్స్ నాట్ దట్ ఏదో ఒకసారి ఒక రోజు చేయడం కాదు, 11 days 11 times నియమం కూడా కాదు. ఇది మంచిగా అన్నప్పుడు ప్రతిరోజు 11 times చేయడంలో తప్పేం ఉంది అని నేను యూస్ టు పర్ఫార్మ్ 11 times a day ఎవ్రీ డే. ఎంత టైం పట్టేది? 20 minutes పట్టేదా? ఆ స్టార్టింగ్ నాకు వచ్చేదాకా అయితే ఇట్స్ హాఫ్ అన్ అవర్ అండి. నాకు ముందు తెలియాలి కదా ఆ నోటికి రావడం, పదాలు పలకడం, తప్పులు అయితే పలకకూడదు అని టైం తీసుకున్నా. అలా నాకు వాడుకలోకి వచ్చాక ఇప్పుడు 20 minutes పడుతుంది అంతే. 20 minutes అయిపోతుంది. తర్వాత
ముందు నుంచి స్పిరిచువల్ గా ఉండడం వల్ల ఏదైనా ఎక్కువ దేవుడి గురించి షేర్ చేస్తాను, ఎవరికి షేర్ చేసిన. పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఇది షేర్ చేసేసాను, మా కజిన్స్ కి కూడా ప్లీజ్ ఫాలో ఇట్ అంటే వాళ్ళకి కూడా శివరాత్రి రోజే మొదలు పెట్టించేసా. మంచి ఇన్ఫ్లుయెన్సర్ మీరైతే. చాలా ఏమేమి పెట్టేస్తే వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. అంత బాగుంది. ఈ లతమ్మ గురించి ఇలా తెలియడం, సిద్ధమంగళ స్తోత్రం లక్కీ. నేను ఎప్పుడు మీ వీడియోస్ చూస్తే 2 years ago అలా వచ్చే వీడియోస్, అయ్యో రీసెంట్ వీడియోస్ కావాలి నాకు అంటే మీరు అప్పటి నుంచి చేస్తున్నారు. నాకు భక్తి ఇప్పుడు కలగలేదు, దత్తది ఇప్పుడు రావడం వల్ల ఇప్పుడు తెలిసింది నాకు అంతే. ఇప్పుడు రీసెంట్ వీడియోస్ కావాలి అంటే లక్కీగా మొన్న ఉగాది తర్వాత మీ వీడియోలోనే మళ్ళీ అమ్మ చెప్పారు, మళ్ళీ సంకల్పం చేశాన్రా మీతో చెప్తే వింటే నంబర్ లక్కీగా కలిసింది. నేను వెంటనే రిజిస్టర్ చేసుకున్నాను లతమ్మ దగ్గర. చేసుకుంటే లతమ్మ జూన్ డేట్ ఇచ్చే రోజు నాకు మాట్లాడారు ఫోన్ చేసి, జూన్ 18కి వస్తామమ్మా మీ ఇంటికి అని. అడిగితే ఎందుకమ్మా, ఏదైనా మీరు అవసరంలో ఉన్నారా, మీ పరిస్థితి ఎలా ఉంది, మా మామూలుగా లతమ్మ అడిగితే కొంచెం నెగటివిటీ చాలా ఎక్కువగా ఉన్నాయమ్మా, అండ్ ఎక్కువ మ్యాచింగ్స్ చూస్తున్నారు, మా అమ్మ ఎక్కువ బాధలో అంటే కొంచెం సెట్ అవ్వాలని ఇదిలో చాలా ఇదిగా ఉన్నారమ్మా అంటే ఒక్కటే అన్నారు లతమ్మ. ఏమన్నారంటే ఈ పూజ అవ్వదారే నీకు వెంటనే సంబంధం వచ్చేస్తది, మంచిది, వెంటనే పెళ్ళైపోతుంది. ఇదే టౌన్ అన్నారు, ఇదే టౌన్ అక్క అంటే ఓకే అమ్మా థ్యాంక్ యూ అని అమ్మ డేట్ చెప్పేశారు. నేను ఫిక్స్ చేసేస్తున్నా June 18th. June 18th వాజ్ వెన్స్డే యాక్చువల్లీ. మా కజిన్ కూడా దత్తుని నమ్మడం మొదలు పెట్టింది. దత్తుని మా కజిన్ అంటే మాకు మేనత్ అవుతుంది, సో అక్క అని పిలుస్తానని. ఆమె నేను చెప్తున్నాను లతమ్మ వీడియోస్ చూసి కుక్క అదే ఒక నల్ల కుక్క వచ్చి డోర్ కొడుతుంది, సిద్ధమంగళ స్తోత్రం జరుగుతా ఉంటే మనిషి కొట్టినట్టు కొడుతుంది, ఆ వీడియోస్ అన్ని నేను ఆమెకు షేర్ చేసి చెప్తున్నాను. చెప్తుంటే ఆమె ఎలా తెలుస్తుంది అది దత్తుది అని ఎలా తెలుస్తుంది అని నన్ను అడిగింది. ఆమె అడిగితే నువ్వు నమ్మడం మీకు తెలియదు, మీ ప్రతిదీ ఎగ్జాంపుల్స్ తో చెప్పాలి అని నేను ఏంటిది అనుకున్నా. నెక్స్ట్ రోజు ఇద్దరం గుడికి వెళ్ళాం, థర్స్డే దత్తుడి దగ్గరికి. గుడికి వెళ్ళి సిద్ధమంగళ స్తోత్రం 11 times చదువుదామని చేస్తే ఇలా స్టార్ట్ చేసాము. ఒక సిద్ధమంగళ స్తోత్రం అక్కడ క్లీన్ చేసే ఒక ఆవిడ వచ్చేసి మా అక్క పక్కన కూర్చొని ఇంకా అలా చూస్తూనే ఉన్నారు. అంటే ఆ చూడడం కూడా ఆవిడ కాలు మీద కాలేసి కూర్చుంది, మా అక్క కాలు మీద ఆమె కాలేసి కూర్చుంది. అదేంటి అదే అంటే ఆమెని మా అక్క నీ మీద పెట్టేసి అలా చూస్తూనే ఉన్నారు కూడా మా వైపు. మేము ఫలశ్రుతి 11 times చదివాక ఫలశ్రుతి కూడా చదివాక అప్పుడు ఆమె వెళ్ళిపోయారు తప్ప అప్పుడు చూస్తున్నాను. ఆమె చెప్పింది బాబోయ్ సాయి మనం ఇలా స్టార్ట్ చేయగానే ఆమె వచ్చి కూర్చున్నారు, నా కాళ్ళ మీద కాలేసి కూర్చున్నారు, అండ్ ఆవిడ కళ్ళలోకి నేను చూడలేకపోతున్నాను, అదొక తెలియని కాంతి కనిపిస్తుంది నాకు ఆవిడ కళ్ళలో నుంచి ఆమె చెప్తున్నారు. అంటే ఇప్పుడు అర్థమైందా కుక్క వస్తే ఎలా తెలుస్తుంది అని అడిగావు, నీకే రూపంలో అని ఆమె అప్పటి నుంచి పట్టుకున్నారండి దత్తుడిని. ఆమెకి మిరాకిల్స్ ఏది అనుకుంటే దత్తా అనుకుంటే అయిపోవడం. ఇప్పుడు మా ఫ్యామిలీ దత్త భక్తులు ఇప్పుడు వెరీ గుడ్ ఫోన్ ఇస్తే గానీ జయ గురుదత్త హలో అనట్లేదు, జయ గురుదత్త అంటున్నారు. మంచి పద్ధతి కదా. ఇంతకీ మీకు పెళ్లి ఫిక్స్ అయిందా? ఆ మాకు జరిగింది ఏంటంటే లతమ్మ చెప్పినట్టుగానే ఆ లతమ్మ వెళ్ళిపోయారు, అప్పుడే సంబంధం. నేను ఇంకా నైవేద్య ప్రసాదం తింటున్నాను ఇంట్లో, సంబంధం వస్తుంది. వాళ్ళు శనివారం నాకు థర్స్డే జరిగింది ఈ పూజ. జరిగితే శనివారం వస్తున్నారు, థర్డ్ డే కదా, అప్పటికి పీఠకం ఉంటది ఇంట్లో, అమ్మ పూజ ఇది చేస్తున్నారు. థర్స్డే నైటే తెలిసింది వాళ్ళు ఇలా వస్తున్నారంట అని చెప్పేసి. అండ్ శనివారంకి పీఠకం థర్డ్ డే ఎత్తేయాలి కాబట్టి అమ్మ అది చూస్తున్నారు. శనివారం ఈవినింగ్ వాళ్ళు వచ్చారు అండ్ అటు అనుకోలేదు అసలు అన్ని ఏజ్. నేను ఎప్పుడు మ్యాచెస్ అంటే ఏజ్ వల్ల నేను పక్కన పెట్టేస్తా ఉంటా. 34, 32 అమ్మో కష్టం కదా అని. కానీ ఏజ్ ఉంది, జాబ్ ఉంది, ఫ్యామిలీ ఉంది. ఎప్పుడు మేము నాన్ వెజ్ తినని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని నాకు కోరిక, బికాజ్ నాకు అదొక అడ్డు కదా నాన్ వెజ్ అనేది.
అండ్ వాళ్ళు కూడా చాలా భక్తులు, అండ్ వాళ్ళు కూడా నాన్ వెజ్ తిన్నారంట అసలు. బ్యూటిఫుల్. ఇక చేసే పని లేదు. ఇంతకీ ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు ఇంతకీ? అది ఇంకా కొంచెం కన్ఫర్మేషన్ ఉంది. అంటే ఓకే. ఉంటాయి కదా డౌరీ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. 1 month అయిందిగా ఇప్పుడు, ఇంకా జస్ట్ అవుతుంది ఇంకా ఆ మాటలు. 1 month కూడా ఇంకా కాదు. ఇంకా 1 month కూడా అవ్వలేదు. అవును. ఆ 1 month కూడా అవ్వలేదు. ఈ స్వామి పూజ 19th జరిగింది వెరీ అనమాట. గుడ్, వెరీ గుడ్ అండి. ఈ మంత్ అయ్యేలోపు కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. నేను మళ్ళీ డేట్స్ కూడా మీ అందరితో షేర్ తప్పకుండా. చేస్తాను. శ్రీపాద శ్రీవల్లభ సాక్షిగా చెప్తున్నా. అబ్బో. అమేజింగ్ అసలు. శ్రీపాద శ్రీవల్లభ సాక్షిగా. అమేజింగ్ అసలు, అమేజింగ్. చాలా చాలా సంతోషం. మీ మాటల్లో చాలా సంతోషం వినపడుతోంది నాకు. అవునండి, చాలా లీల కూడా చేశారు. లతమ్మ ఏ రూపంలో మా ఇంటికి వచ్చారో ఆ ఫ్రైడే తెల్లవారు నాకు లీల వచ్చింది అనమాట. ఏంటంటే నేను నాకు చాలా తృప్తి కలిగింది, నేను చాలా సంతోషంగా వెళ్తున్నానని సాయికి చెప్పండి మీరు అని లతమ్మ మా వాళ్ళందరికీ చెప్పేసి వెళ్తున్నారు. నేను ఆపండి లతమ్మను ఆపండి అని నేను వస్తుంటే 4 కుక్క పిల్లలు అక్క, అంటే ఒక బ్లాక్ డాగ్ ఫస్ట్, తర్వాత దత్తుడి దగ్గర 4 కుక్కలు ఉంటాయి కదా, అవేమో 4 కుక్క పిల్లలు నా మీదకి ఎక్కుతున్నాయి, దూకుతున్నాయి. అండ్ ఆ స్పర్శ నాకు తగులుతుంది. వైల్ ఐ వాజ్ స్లీపింగ్, నాకు ఆ స్పర్శ తగులుతుంది. ఇలా లీల జరిగింది. అండ్ వీళ్ళకి లతంకి ఫోటో కూడా షేర్ చేశాను. నిన్న మధ్యాహ్నం పడుకుంటే నాకు శ్రీపాదుడు నామాలు నా నుదుటి మీద పెట్టి ఉన్నాయి. మేము చూపించచ్చా లైవ్ లో? నేను ఆ ఫోటో ప్లే చేయొచ్చా విత్ యువర్ పర్మిషన్? పర్వాలేదు అంటే అది బాగోదు, బట్ నేను అలా నేను దాన్ని అదే కళ్ళ వరకే వేస్తాను, మొత్తం మీ ఫోటో రివీల్ చేయకుండా జస్ట్ కళ్ళ నుంచి ఆ నామం కనపడేలాగా వేస్తాను. ఓకేనా? శ్రీపాదుడు మహిమ కనపరచడానికి ఏది చేసినా రెడీ. అమేజింగ్, అమేజింగ్. చెప్పా కదా మీరు మంచి, అసలు మంచి వాగ్దాటి ఉంది మీకు. యాంకర్ అయిపోతుంది. చాలా చాలా సంతోషం అండి. కంగ్రాచులేషన్స్. నాకు మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఆనందంగా పంచుకున్నారు. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. తప్పకుండా తప్పకుండా కలుద్దాం, తప్పకుండా కలుద్దాం. ఓకేనా? ఓకే ఓకే. జయ గురుదత్త. అద్భుతం అక్క, ఎంత ఆనందంగా, ఆనందంతో అసలు ఇంకా మాట్లాడాలి, ఇంకా చెప్పాలి స్వామి అనుభవాలని పరితపిస్తుంది అమ్మాయి. ఓకే, ఒకసారి ఆ ఫోటో చూద్దామా? అమ్మాయి నుదుటి మీద వేసిన తప్పకుండా ఫోటో ఒకసారి ప్లే చేయండి, చూద్దాం. అవును, అమేజింగ్ అక్క, అమేజింగ్. చాలా చాలా సంతోషం. సిద్ధమంగళ స్తోత్రాన్ని ఎలా చేసుకోవాలి, మరి ఎలా దాన్ని ఆచరించాలి అని అంటే అనేక వీడియోలు ఉన్నాయి మన రెట్టివి భక్తిలో ప్లేలిస్ట్ లో. ఒకసారి లత గారి వీడియోస్ చూడండి, అన్నిట్లో వివరంగా మాట్లాడటం జరిగింది. ఒకవేళ మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ మాకు దొరకట్లేదు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ పర్టికులర్ వీడియోలో కమెంట్ సెక్షన్ లో మీ కమెంట్స్ ని, మీ క్వశ్చన్స్ ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో వాటిని అడ్రస్ చేస్తాం. అవును, ఓకేనాక? నేను అందుకే చెప్తాను రా పద్మిని, ఎవరైనా సిద్ధమంగళ స్తోత్రం చేయించుకోవాలి మీ ఇంటికంటే దత్తాత్రేయ స్వామి రావాలని కోరుకోండి. లతమ్మ కూడా కాదు, స్వామి మా ఇంటికి రావాలి, స్వామి మా ఇంటికి రావాలని కోరుకోండి. ఆయన అనుగ్రహం ఉంటే తప్పకుండా వస్తారు. రైట్. మరి స్వామి మీద, దత్తుడి మీద మీకు ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది మాకు లైక్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ అయితే ఈ వీడియోకి ఇవ్వండి. జయ గురుదత్త అని కూడా తెలియజేయండి. జయ గురుదత్త అని కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. అది మీ స్వామి కార్యం స్వకార్యం లాగా మీకు చక్కగా ఉపయోగపడుతుంది. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. సిద్ధమంగళ స్తోత్రం గురించి ఇంకొకసారి వివరంగా ఇంకొక వీడియోలో మాట్లాడుతాం. తప్పకుండా. థ్యాంక్ యూ అక్క. నమస్తే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.